దేశవ్యాప్తంగా జిఎస్టి సంబరాలు జరుగుతూ ఉన్నాయి. జిఎస్టి సంబరాలు ఏంటి సహజంగా అంటే ప్రజల మీద ఇప్పటి వరకు వేసిన పన్ను భారాన్ని మేము తగ్గించాం. కేంద్ర ప్రభుత్వానికి రావాల్సిన 2 లక్షల కోట్ల రూపాయలు మేము త్యాగం చేసి ఆ డబ్బును ప్రజలకే అందిస్తూ ఉన్నాం. ప్రతి ఫ్యామిలీకి 15,000 రూపాయలు సంవత్సరానికి మిగులుతూ ఉన్నాయి. కేంద్రం చేసిన ఈ మహా త్యాగాన్ని ప్రజలకు గుర్తు చేయాలి అంటూ కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అంటే కేంద్రానికి అనుకూలంగా ఉండే రాష్ట్ర ప్రభుత్వాలు దీనికి సంబంధించి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ ఉన్నాయి. తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక వెళ్తే 0 జిఎస్టీ గురించి ఎవరు మాట్లాడరు. అయితే జిఎస్టీ సంస్కరణల కారణంగా వాహనాల ధరలు తగ్గాయి. ముఖ్యంగా కార్లు, 2 వీలర్, వీటితో పాటుగా వ్యవసాయ పరికరాలు కూడా యంత్రాలు ఉంటాయి కాబట్టి ట్రాక్టర్ల ధరలు కూడా ఒక్కో ట్రాక్టర్కి 45,000 రూపాయలు ధర తగ్గిన మాట వాస్తవం. ఇక 1 నేషన్ 1 ట్యాక్స్ అంటూ కేంద్ర ప్రభుత్వం చెప్తున్నా అందులో నిజం లేదు. పెట్రోల్, డీజిల్ మీద 50% పన్నులు ఇప్పటికీ బాదుతూనే ఉన్నారు. ఒక బ్యారెల్ ముడి చమురు 110 రూపాయలు ఇంటర్నేషనల్ మార్కెట్లో ధర పలికిన రోజు భారతదేశంలో యూపీఏ ప్రభుత్వం 90 రూపాయలకి పెట్రోల్, డీజిల్ సప్లై చేసింది. ఈరోజు 65 రూపాయలకే ఒక బ్యారెల్ ముడి చమురు లభిస్తున్నా కూడా ఆ ప్రయోజనాలు ప్రజలకు మాత్రం దక్కనివ్వడం లేదు. 110 రూపాయలు పెట్రోల్ అమ్ముతా ఉన్నారు. ప్రపంచంలో ఎన్నడూ లేని విధంగా చమురు ధరలు తగ్గినా కూడా ఆ ప్రయోజనాన్ని ప్రజలకు మాత్రం ఇవ్వడం లేదు. ప్రైవేటు చమురు సంస్థలు రిలయన్స్, నయారా, ప్రభుత్వ రంగంలో ఉన్న ఐఓసి, బీపీఎల్, హెచ్పి లక్షల కోట్ల రూపాయలు లాభాలను ఆర్జిస్తూ ఉన్నాయి. కానీ ప్రజలకి కనీసం 1 లీటర్కి 10 రూపాయలన్న తగ్గించి వారి భారాన్ని దించుదాము అన్న ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదు. దేశంలో డీజిల్, పెట్రోల్ ధరలు కనుక తగ్గిస్తే వినియోగ వస్తువుల ధరలు కూడా దిగివస్తాయి. వినియోగం పెరిగితే ప్రభుత్వ ఆదాయం కూడా పెరుగుతుంది. అయినా కూడా పెట్రోల్, డీజిల్ మీద వచ్చే లక్షల కోట్ల రూపాయల ఆదాయాన్ని వదులుకోవడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధంగా లేవు. కేంద్రం 30% పన్నులు విధిస్తూ ఉంటే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు మరో 25% అదనంగా బాధేస్తూ ఉన్నాయి. ప్రతి కుటుంబాన్ని పెంచడానికి ఈ పెట్రోల్, డీజిల్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఉపయోగపడతా ఉన్నాయి. ఇవాళ కార్లు ప్రతి ఇంట్లో లేకపోయినా బండి లేని ఇల్లు లేదు, పెట్రోల్ ఉపయోగించిన కుటుంబం లేదు. దీంతో వాటి ధరలు తగ్గించేందుకు మాత్రం కేంద్రం ముందుకు రావడం. ఇక దేశవ్యాప్తంగా జిఎస్టీ సంబరాలు జరుపుతూ ఉన్నారు. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్లో నిన్న ప్రధాని నరేంద్ర మోదీ ఒక భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. అసలు ఆ సభకు వచ్చిన వారిలో ఎవరినైనా అడిగితే నువ్వు ఎందుకు వచ్చావురా అంటే సమాధానం ఉండదు. ప్రజలు నిజంగా కేంద్ర ప్రభుత్వం పన్నులు తగ్గించింది అని ఆనందం ఫీల్ అవుతా ఉన్నారా అనే విషయాన్ని ఐవీఆర్ఎస్ సర్వే నిర్వహిస్తే అర్థమైపోయింది. పన్ను స్లాబులు 4 ఉంటే దాన్ని 3కి తగ్గించారు. ఒకటి ఎక్స్ట్రాఆర్డినరీ, ఆ గేమ్స్, గ్యాంబ్లింగ్, బిట్ కాయిన్స్ వాటికి సంబంధించి 40% పైగా వసూలు చేస్తామని. అయితే కొన్ని వస్తువుల్ని 12 నుంచి 5% తగ్గించారు. అయ్యో చిన్న చిన్న వస్తువులు రైతులు ముఖ్యంగా వినియోగదారులు ఉపయోగించే ఇంట్లో కిరాణా సామాను వాటికి తగ్గించారు. వాటి వల్ల బిల్లులు ఒక 50 నుంచి 60 రూపాయల నెలకి కుటుంబానికి సేవ్ అవుద్ది. మరి ప్రతి ఇంటికి 15,000 రూపాయల సంవత్సరానికి ఎక్కడ సేవ్ అవుద్దో అర్థం కావట్లేదు. ప్రతి ఇంటికి కారు కొనలేరు, ప్రతి ఇంటికి ప్రతి సంవత్సరం బైకు మనం కొనలేము. మరి ట్రాక్టర్ కొనుగోలు చేసేది గ్రామానికి 2-3. ప్రతి ఇంటికి 15,000 రూపాయలు సేవ్ అవుతుందని మొత్తంగా వచ్చే ఆ 2 లక్షల కోట్ల రూపాయలని ఒక ఫ్యామిలీకి పంచితే ఎంత వస్తుంది అనే విషయం ఒక ఐఏఎస్ అధికారి రాసిచ్చిన స్క్రిప్ట్ ప్రకారం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రచారం చేస్తూ ఉన్నాయి. కేంద్రం తగ్గించిన జిఎస్టీ వల్ల పేదలకి ఏమైనా ప్రయోజనం చేకూరుతుందా లేదా అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి.